వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఈ నెల 30వ తేదీలోగా ఈ కేవైసీ చేయించుకోవాలని తహసీల్దార్ గోపాలకృష్ణ విజ్ఞప్తి చేశారు. 5 ఏళ్లలోపు పిల్లలు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు మినహాయింపు ఉందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు. ఈ రేషన్ కార్డుదారులు ఈ కేవైసీ చేయించే క్రమంలో మనకి ఈరోజు ఇంకా 30వ తారీఖు డెడ్ లైన్ ఇచ్చున్నారు గవర్నమెంట్. ఆ డెడ్ లైన్ ఇంక 2 రోజుల్లో ముగుస్తున్నందున మనం చూస్తే 0 to 5 years ఉన్న చిన్నపిల్లలకి ఈ కేవైసీ అవసరం లేదు. అట్లాగే 80 ఏళ్ళు దాటిన పైబడిన వాళ్ళకు కూడా ఈ కేవైసీ అవసరం లేదు. మన మండలంలో, తెనాలి మండలంలో అర్బన్ రూరల్ కలిపి 0 to 5 years ఉన్న వాళ్ళు పిల్లలు 1771 మంది ఉన్నారు. అట్లాగే 80 ఏళ్ళు పైబడిన వాళ్ళు 68 మంది ఉన్నారు. ఈ 2 నెంబర్లు కాకుండా ఇంకా మనం బ్యాలెన్స్ చేయించాల్సింది 8798 మంది ఇంకా మనం ఈ కేవైసీ తీసుకోవాల్సింది ఉంది. దీని విషయంలో నేను ఈరోజే అవకాశం ఉంటే డీలర్లు, ఎండియూ ఆపరేటర్లు, వీఆర్ఓలతో ఒక మీటింగ్ కన్వీన్ చేసి ఈ 2 రోజుల్లో దీన్ని ఎక్స్పెడైట్ చేస్తాం. అయితే ఎవరు అపోహలు నమ్మకండి, ఏదో రేషన్ ఆగిపోతుంది, ఏదో ఇబ్బంది అవుతుందని. జెన్యూన్గా ఉండే వాళ్ళకి రేషన్ ఆగే క్వశ్చనే లేదు, ఆ ఇబ్బందే ఉండదు ఎట్టి పరిస్థితుల్లో. మేము ఇంకా స్పీడప్ చేసి ఆ ఈకేవైసీని కంప్లీట్ చేస్తాం. రేషన్ ఆగిపోతుంది అనే అపోహలు వద్దు. ఖచ్చితంగా మీరు వీలైనంత త్వరగా సహకరించండి. దగ్గరలో ఉన్న మీ ఎండియూ ఆపరేటర్ని కానీ, మీ రేషన్ డీలర్ని కానీ, అట్లాగే వీఆర్ఓని కానీ ఎక్కడైనా వారిని ఇమీడియట్గా సంప్రదించి మీ ఈకేవైసీ చేయించుకోండి. ఇది నా విజ్ఞప్తి. ఎక్కడైనా ఎవరైనా డీలర్ కానీ, ఎండియూ ఆపరేటర్ కానీ, వీఆర్ఓ కానీ మీకు స్పందించలేదు అంటే డైరెక్ట్గా తహసీల్దార్ నెంబర్కే కాల్ చేయండి, మీకు ఆ ఫెసిలిటీ ఇస్తాము. ఖచ్చితంగా త్వరగా మన మండలంలో ఈకేవైసీ అయ్యే విధంగా మీరందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తాం. వేసవి కాలంలో పశువులలో వచ్చే ఉత్పాదక లోపాలను నియంత్రించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అంగళగుదురు పశు వైద్యశాల వైద్యురాలు అనుష తెలిపారు. వేసవి తాపానికి, అధిక వేడికి పశువులు గురి అవడం వలన ఉత్పాదక లోపాలు సంభవించడంతో పాటు మరణాలు కూడా సంభవించవచ్చునని తెలిపారు. ఇటువంటివి నియంత్రించేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు. వీలైనంత మేర పశువులను షెడ్లలోనే మేపుకోవాలని, మేత కోసం ఆరు బయటకు తీసుకువెళ్లే పశువులను సాయంత్రం వేళలో లేదా ఎండ తీవ్రత తక్కువగా ఉన్న సమయంలో తీసుకువెళ్లాలని తెలిపారు. వేసవి కాలంలో పశువులు ఇబ్బంది పడకుండా, ఉత్పాదక లోపాలు కలగకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కొంచెం చర్చించుకుందాము. మనకి ఈ ఎక్కువ ఎండల వల్ల కానీ, ఈ పశువులు ఎక్కువగా ఈ తాపానికి, అధిక వేడికి గురి అవటం వల్ల ఉత్పాదక లోపాలు అంటే ప్రొడక్షన్ లాసెస్ మాత్రమే కాకుండా కొన్ని సందర్భాల్లో మరణాలు కూడా సంభవించవచ్చును. కాబట్టి ఇటువంటి అనివార్య కారణాలు ఏమీ జరగకుండా మన పశువులు మనం జాగ్రత్తగా చూసుకోవాలని కొన్ని సూచనలు పాటిస్తే జాగ్రత్తగా సరిపోతుంది. ఇందులో కొన్ని వచ్చేసి, మొదటగా మనం పశువుల్ని ఎక్కువ శాతం వీలైనంత వరకు షెడ్లలోనే ఉంచి మేపుకునేటకు ప్రయత్నించాలి. లేదు పచ్చిమేత కోసం బయటకు వెళ్ళే అలవాటు ఉన్న గేదెలని మాత్రం అయితే మార్నింగ్ చల్లవేళలో కానీ లేదా సాయంత్రం చల్లవేళలో మాత్రమే వాటిని బయటికి తీసుకెళ్తూ ఉండాలి. రెండో విషయం వచ్చేసి, మనం ఈ పశువుల్ని ఒక చోట పెట్టి మేపుతున్నప్పుడు ఆ షెడ్లలో కూడా చుట్టూ ఎక్కువగా చెట్లు ఉండే విధంగా, లేదంటే షెడ్లు లేని వాళ్ళు చెట్ల నీడలో గేదెలను కట్టేసుకుని ఉండాలి. సరాసరి ఎండలో గేదెలను ఎటువంటి పరిస్థితుల్లో కట్టేయకూడదు. ఇంకొక విషయం, మన ఈ షెడ్లు చుట్టూ కూడా చెట్లు తక్కువగా ఉన్నాయి అని అనుకున్నప్పుడు గోని సంచులు లేదా పట్టాలు శుభ్రంగా చుట్టూ కప్పేసేసుకొని వాటిని కంటిన్యూస్గా తడుపుతూ ఉండటం వలన మనం ఈ అధిక తాపం అనేది వాటిని తగ్గించవచ్చు. రెండో విషయం వచ్చేసి, మనం ఇచ్చేది ఎక్కువగా ఎండుమేత కొంచెం తగ్గించి, ఎండవేళల్లో అనేది ఎండుమేత ఇవ్వకూడదండి. ఎండుమేత ఎప్పుడైనా చల్లవేళల్లోనే గేదెకు మేపుకుంటూ, ఎక్కువగా ఈ ఎండవేళల్లో పచ్చిమేత కానీ నీళ్ళతో తడిపిన దాణాన్ని ఇవ్వాలి. అప్పుడు గేదెలు ఎక్కువగా డీహైడ్రేషన్కి లోనవ్వకుండా ఉంటాయి. తెనాలి మల్లెపాడు శివారులో గుర్తు తెలియని యువకుని మృతదేహం లభ్యమైంది. మల్లెపాడు వెలగకుంట వద్ద సుమారు 25 ఏళ్ల వయసున్న యువకుడు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఇటుకరాయితో తల మీద కొట్టి హత్య చేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రముఖ రైతు కుటుంబానికి చెందిన ఐతనగర్ వాస్తవ్యురాలు వేమూరి రామలింగేశ్వరమ్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రామలింగేశ్వరమ్మ కుమారుడు సత్యనారాయణ, కృష్ణ స్థాయిలు పాల్గొన్నారు. రామలింగేశ్వరమ్మ కోడలు అనిత మాట్లాడుతూ, గాంధీజీ ఆశ్రమంలో తమ అత్తగారి పేరిట సేవలు చేయటం సంతృప్తినిచ్చిందన్నారు. సత్యనారాయణ మాట్లాడుతూ, జన్మనిచ్చిన తన తల్లి రామలింగేశ్వరమ్మ ఆశీస్సులు కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ, సనాతన ధర్మాలు
మహర్షులు నిస్వార్థ బుద్ధితో రూపొందించారని, మానవ జీవితంలోకి వెలుగు తెచ్చారని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని కోరారు. ముందుగా రామలింగేశ్వరమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శ్రీమతి వేమూరి రామలింగేశ్వరమ్మ గారి ప్రథమ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా కుమారులు సత్యనారాయణ గారు, కృష్ణసాయి గారు, అట్లాగే కోడలు అనిత గారు, కుటుంబ సభ్యులందరూ కూడా రావటం విశేషం. ఇదొక కుటుంబంలో శుభము అశుభము రెండూ జరుగుతాయి, కానీ ఇది పవిత్ర కార్యక్రమంగా భావించాలి, పుణ్య కార్యక్రమంగా భావించాలి. మనిషి బ్రతికున్నప్పుడు ఎంతో, అనంతరం కూడా అంత సేవ చేయాలి. వారి పేరుతో సేవలు అందిస్తే వారికి ఉత్తమ సద్గతులు కలుగుతాయని గరుడ పురాణంలో చెప్పబడింది. మానవ జీవితం మొత్తం కూడా చాలా విచిత్రమైంది, ఆనందమైంది. మోక్ష మార్గానికి మార్గదర్శకాలు మహర్షులు మనకు రూపొందించారు. ఈ క్రమంలో మరి ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జై జవాన్ జై కిసాన్ అన్నారు. కిసాన్ అంటే రైతు, వీళ్ళిద్దరూ రైతు బిడ్డలు. వీళ్ళు మన అందరికీ భోజనాలు పెట్టేవారు. అమ్మగారైన వేమూరి రామలింగేశ్వరమ్మ గారి ప్రథమ వర్ధంతి ఆశ్రమంలో చేసుకుంటున్నాము, దానికి ఆనందిస్తున్నాము. ఈ కార్యక్రమాలు చేపట్టిన వజిదాద రామలింగాచారి గారు ఇంకో ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టాలని, దిగ్విజయం సాగాలని, ఇంకా భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు ఆయన చేపట్టి ఆయన బాగుండాలని అని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మా అత్తగారిది ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ గాంధీ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగిందండి. ఇది మాకు ఎంతో సంతృప్తికరంగా ఉంది. జమ్మూలో ఉగ్రవాద దాడిని నిరసిస్తూ పలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు షేక్ ఇన్ను, పట్టణ అధ్యక్షులు నిట్టా బాలు మరియు విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో రత్నటాకీ సెంటర్లోని గాంధీ చౌక్ వరకు నిరసన ర్యాలీ చేపట్టి ఉగ్రదాడిని ఖండించారు. కార్యక్రమంలో యువ మహేష్, నాగూర్, చరణ్, రామ్ చరణ్, సుబాని తదితరులు పాల్గొన్నారు. పాల్గామ్, కాశ్మీర్లోని పాల్గామ్లో మనం చూసాము సుమారు 28 మంది చనిపోయారు. అదేవిధంగా ఎంతోమంది క్షతగాత్రులు అయ్యారు. దానికి సంబంధించిన కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయట. అన్ని దేశం మొత్తం దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ తెనాలి ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఏదైతే ఉందో ఎంత దారుణం అంటే ఒక మనిషిని చంపకుండా విధంగా అతి దారుణంగా, అతి కిరాతకంగా, హింసంగా వాళ్ళు దాడులు చేస్తూ కనీసం పసిపాపనెత్తుకొని కాళ్ళ మీద పడినా కూడా ఎక్కడా కూడా వాళ్ళు చంపకూడదు అనే ఆలోచన లేకుండా ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. దీని విషయంలో ఆపరేషన్ కగార్ అని స్టార్ట్ చేశారు. గిరిజన ప్రాంతాలు అసలు టెర్రరిస్టులు ఇక్కడ చనిపోవటం లేదు. గిరిజన ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ చనిపోతూ ఉన్నారు. అది కాకుండా ఎవరైతే అసలైన టెర్రరిస్టులు ఉన్నారో, ఎవరైతే అతి క్రూరంగా, అతి కిరాతకంగా ఈ మనుషులు చంపుతూ ఉన్నారో, ఇండియన్ ఆర్మీ దుస్తులతో వచ్చి, ఎంత దారుణం అండి, ఇండియన్ ఆర్మీ దుస్తులతో వచ్చి సుమారు 30 మందిని ఇష్టానుసారంగా చంపి ప్రాధాయపడ్డా కూడా ఎక్కడా వినకుండా, కాళ్ళ మీద పడ్డా వినకుండా ఇంతమందిని చంపడం అనేది దేశం మొత్తం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం మళ్ళీ పునరావృతం కాకుండా, మళ్ళీ జరగకుండా ఈ ప్రతి ఒక్క దాడిని ఖండిస్తూ ఉండి, ఐకమత్యంగా ప్రతి ఒక్క భారతీయుడు ఉండి ఇటువంటి కార్యక్రమాలను ఖండిస్తూ ఉంటేనే ఫ్యూచర్లో ఇలాంటి కార్యక్రమం మళ్ళీ రిపీట్ అవ్వదు. ఇప్పుడు దాకా చరిత్రలో చూస్తే ఇలాంటి ఇన్సిడెంట్ ఎక్కడ మనం చూడాల. 28 మంది మృతి చెందడం జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ 25 సంవత్సరంలో ఎప్పుడు చూడాల. 2001లో స్టేట్ లెజిస్లేటివ్లో అప్పుడు ఒక సివిలియన్స్ చనిపోయారు. 2006 దోడాలో 25 మంది చనిపోయారు. రీసెంట్లీ 2017లో అమర్నాథ్ యాత్రలో 8 మంది మృతి చెందారు. ఇలాంటి సివిలియన్స్ని చంపడం అనేది నార్మల్ రైట్ కాదు.
వెన్ వీఆర్ కంపేరింగ్ టు ది రిలీజియస్ బుక్స్, ఏ రిలీజియన్ బుక్లో ఒక ఇన్నోసెంట్ని చంపడం అనేది లేదు. దే షుడ్ బి పనిష్డ్ వెరీ స్ట్రిక్ట్లీ. వాళ్ళ హస్బెండ్ని కిల్ చేశారు, తన వైఫ్ అడిగింది నన్ను కూడా చంపండి, నా హస్బెండ్ ఎలాగో చంపారు. యాజ్ ఏ రిప్లై వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, వెళ్ళి మోడీని అడగండి. ఏ క్లియర్ మెసేజ్ ఫ్రమ్ ది టూరిస్ట్కి. దీనికి రిప్లై యాజ్ ఏ క్లియర్ మెసేజ్ ఏందో తెలుసా, ఈ ఇన్సిడెంట్ని 2 వేస్గా హ్యాండిల్ చేయొచ్చు గవర్నమెంట్. వన్ మిలిటరీలీ అంతా పొలిటికల్లీ. మిలిటరీలీ అంటే మనకు కాన్ఫిడెంట్, మన మిలిటరీ ఫోర్సెస్ ఏదైనా చేయగలుగుతాయి. పొలిటికల్లీ అలా ఎలా డీల్ చేస్తాం మనం చూడాలి. 2018 నుంచి 2022 వరకు 174 పీపుల్స్ వర్ కిల్డ్. వి వర్ నాట్ ఫైన్. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 30వ తేదీలోగా రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఈ కేవైసీ చేయించుకోవాలి. తహసీల్దార్ గోపాలకృష్ణ విజ్ఞప్తి. మల్లెపాడు శివారులో గుర్తు తెలియని యువకుని మృతదేహం లభ్యం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.